మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలను వినగలుగుతారు. భూమి అమ్మకానికి ఉంచిన వ్యవహారాలలో మంచి శుభవార్త పొందుతారు. క్రయ విక్రయాల రీత్యా మంచి ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ వాళ్ళందరికీ కొన్ని విషయాలను సమాచారాన్ని చేరవేసి తద్వారా పరస్పరం లబ్ధి పొందే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నవారికి పరపతి పెంచుకోవడానికి ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాలలో మాత్రం కాస్తంత నిదానంగా వ్యవహరించండి. తొందరపాటుతనము దుడుసుతనము పనికి రాకపోవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో కాస్తంత వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. మంచేదో చెడేదో తెలిసినప్పుడు పనిగట్టుకొని మరి చెడు దిశలో వెళుతున్న వాళ్ళని పట్టుకొని ఆపాలి కదా అన్న ప్రయత్నమే మీరు చేయదలుస్తారు. కానీ తద్వారా మీకు కానీ అవతల వాళ్ళకు కానీ ఏ ఉపయోగం ఉండదు. ఇది గ్రహించి మెలగండి. సుఖసుఖానున్న ప్రాణాన్ని ఎందుకు దుకాణ పెట్టుకోవడం? భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణమే. కాస్తంత ఒకళ్ళు తగ్గి ఊరుకుంటే బాగుంటుంది కదా అని మీరిచ్చే సలహాలు కూడా కొంతమందికి ఏమాత్రం నచ్చదు. వాళ్ళు తీసుకోవాలనుకున్న నిర్ణయాలే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు చేయాలనుకుందే వాళ్ళు చేస్తారు. దీని వలన కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అవుతుందన్న అభిప్రాయం కానీ విచక్షణ జ్ఞానం కానీ వాళ్లకు ఉండకపోవచ్చు. తద్వారా మీరు బాధపడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించి కొన్ని వనరులను ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఖర్చులు పెరుగుతున్నప్పటికీ కాస్తంత కొన్ని ఉండాలిలే అన్న విధంగా వెసులుబాటులను వెతుక్కుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి.